మరలా చిగురించబోతుంది. గొప్ప దినాలను చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యూ. ఈ మధ్యకాలంలో ఒక పాట నేను రాస్తున్నాను. అవును, నేను ఒక పాట రాస్తున్నాను. ఈ పాట, నీవు నా పక్షమై ఉండగా దిగులెందుకు నాకుంటుందయ్యా. అవును, నా జీవితంలో ఇక దేనికి నేను దిగులు పడతాను. నిజం కదా. మన జీవితంలో చూడండి, మనల్ని చూసుకుని ఒక వ్యక్తి ఉన్నప్పుడు ఆ వ్యక్తి శాశ్వత కాలం ఇంకో ఉంటాడు. తనకు అపజయాలు లేవు, తను జయం పొందినోడే, తను ఎవరు ఎదిరించలేరు, తను ఎదిరించి ఎవరు నిలబడలేరు అని చెప్పి ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో, అలాంటి ఒక వ్యక్తి ఎంతో ధైర్యాన్ని ఇస్తాడు మన తోడు. చెప్పండి, మన స్నేహితుడని. చూడండి, మన పక్షాన యేసయ్య ఉన్నాడు. మనకు దిగులేందుకు చెప్పండి. ఈ లోకపు వ్యక్తులు డబ్బు మీద ఆధారపడతారు. వారు బ్యాంకులో బ్యాలెన్స్ అయిపోతే వారు ధైర్యం కోల్పోతారు. అందుకే బైబిల్ చెప్తారు, ధనవంతుడు పరలోక రాజ్యం రావడం అసాధ్యం. కారణం, వాడు ధనవంతుడు అయినందుకు. ఏమట అంటే ధనవంతులందరూ రారా, అది కాదు. కానీ ధనవంతుడై ధనాన్ని మీద తన మనసు ఉంచుకున్నాడు, ధనం మీద తన విశ్వాసం ఉంచుకున్నాడు. అంటే ధనం పట్టుకున్నాడు, దేవుని వైపు చూడలే. తను ధనమును తన దేవుడుగా చేసేసుకున్నాడు. ఈ వ్యక్తి గురించి బైబిల్ మాట్లాడి చెప్తుంది, తన ధనమంతా నాశనం అయిపోతుంది ఒక రోజు. అవును, నిజమే. ఎవరు ఈ లోకంలో చూడండి అన్ని అనుభవాలు అనుభవించేసి, ఎంతో నా చిన్న పొట్ట కావాల్సినవన్నీ ఇచ్చేసి, ఎంతో నా దేహాన్ని కావాల్సినవి పెట్టేసి ఏం సంపాదించుకుంటాం చెప్పండి. ఒక వ్యక్తి ఒక స్థలం ఉండగలడు, కానీ ప్రతి స్థలాన్ని ఆశపడే వ్యక్తులు మనం. చూడండి, ధనము మన జీవితాన్ని మనకు ఆశీర్వాదంగా దేవుడు ధనాన్ని ఉంచాడు, కానీ ఆ ధనం ఏం చేయకూడదు, మన శాపంగా మారిపోకూడదు. ధనము, అందుకనే ధనం ఏం చేస్తుంది ఈ రోజుల్లో, ధనం ఎలా వాడుతున్నారు జనాలు, ఏ విధంగా వారి జీవితాల్లో ధనాన్ని పెట్టుకున్నారంటే, ఇక ధనం లేకపోతే నా జీవితం అయిపోయింది, ధనం ఉందో నా జీవితం గొప్పగా ఉండిపోతుంది. అవును, అంటే మనీ ప్రతిదీ కూడా డబ్బు డబ్బు డబ్బు. ఈ ధనము, ఈ గోల్డ్ కానీ లేకపోతే బంగారం కానీ, ఇవన్నీ లోకపు విలువైన విషయాలన్నీ కూడా మనం దగ్గర తీసుకొని, ఇవి లేవా, వారికన్నా నేను తక్కువ, నా జీవితం ఇంతే, పనికిరాను. చివరకు ప్రతి వ్యక్తి ఒక వయసు వచ్చిన తర్వాత ఒకనొక విషయం నేర్చుకుని మాట్లాడతాడు ఖచ్చితంగా. ఏమనంటే, ఇవి ఏం పని చేస్తాయి సార్, ఆరోగ్యం లేనిది ఇవి ఏం తింటాం. చూడండి, వయసు పైబడుతున్న కొలది ఒకరోజు ఒక వ్యక్తికి దెబ్బ తగిలినప్పుడు ఆ దెబ్బ తనకు పాఠం నేర్పించేస్తుంది. కనుక నీవు ఈ లోక పద్ధతిలో వెళ్ళమాక, దేవుని మీద ఆధారపడి వెళ్ళు. నీవు నా పక్షమై ఉండగా దిగులెందుకు నాకుంటుందయ్యా. నా మార్గం అంతా నాతో నడుచువాడని రాశాను. చూడండి, మన మార్గంలో చాలామంది మనతో ఉంటారు, కానీ మన మార్గంలో ఉన్నవారందరూ కూడా ఒకరోజు విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చేమో, కానీ మన మార్గంలో మనతో పాటు ఎవరు ఉండబోతున్నారంటే యేసయ్య శాశ్వత కాలం ఉండబోతున్నాడు. చూడండి, ఈ లోకంలో మనకంటూ ఒక తండ్రి ఉన్నాడు. అవును, ఆ తండ్రిని ఒక దినం నువ్వు కోల్పోతావేమో, కానీ యేసయ్యని ఎప్పుడు కోల్పోవు. యేసయ్య జీవిత కాలానికి నీకు తండ్రిగా ఉంటున్నాడు. అది మాత్రమే కాదు, ఈయన నాన్న అని పిలవడానికి మనం ధన్యులు. అసలు ఎంత భాగ్యం, అది ఎంత భాగ్యమో. ఇదను నీవు నా పక్షమైనప్పుడు దిగులెందుకు నాకుంటుందయ్యా. నా మార్గమంతా నాతో నడిచేవాడు నీకు వందనాలు. నా భారమంతా మోసే నీవుండగా దిగులెందుకు నాకుంటుంది. ఇజ్రాయెల్ అందరూ కూడా ఎర్ర సముద్రం ముందు నిలబడ్డారు. ఎర్ర సముద్రం వారి ముందుంది, వెనక చూస్తే ఫరో సైన్యం ఉంది. ఎంత దిగులు వచ్చేస్తుంది చెప్పండి, ఎంత భయం వచ్చేస్తుంది చెప్పండి. బైబిల్ చెప్తుంది, ఒక్కసారిగా దేవుడు అగ్నిస్తంభమై ఫరో సైన్యాన్ని ఆపేసాడు, అంతే. ఇక దిగులు ఎందుకు మనకు ఉంటుంది చెప్పండి అమ్మా. ఇక దిగులు ఎందుకు ఉంటుంది. ఇజ్రాయేలు దేశాన్ని అనువున కాపాడుకొని దేవుడు వెళ్ళాడు. ఇదను నిన్ను కూడా కాపాడుతున్నాడు. దిగులు నీకు అవసరం లేదు. ధైర్యం కలిగి ముందుకు వెళ్ళు. దేవుని కార్యాలు నువ్వు 100% చూడబోతున్నావు. దేవుని నెమ్మదిని నువ్వు 100% అనుభవించబోతున్నావు. కళ్ళు మూసుకుంటావా? ఈ ఉదయం నీ గురించి ప్రార్థన చేస్తాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ గొప్ప నెమ్మదితో నీ బిడ్డలను ఆదరించి నడిపించమని కోరుతున్నాను. వారికి దిగులు అవసరం లేదయ్యా, వారికి బెంగ అవసరం లేదయ్యా. నీవు వారి పక్షమై ఉన్నందుకు నీకు స్తోత్రాలు అయ్యా. మేఘ స్తంభమై, అగ్ని స్తంభమై నీ బిడ్డలను కాచుచు నడిపించుచున్నందుకు నీకు స్తోత్రాలు. నీ ఆలోచనలు గంభీరమైనవి,
నీ తలంపులు నీ బిడ్డల పట్ల గంభీరమని. ఈ దినము నా జీవితం అంతే, నా జీవితం పనికిరాదు, నేను కూలిపోతాను, కృంగిపోతాను, ఈ ఆలోచన లేకుండా నా జీవితం గొప్పగా ఉండబోతున్నా, దేవుడు ఉన్నతంగా నన్ను తీసుకుని వెళ్ళబోతున్నాడు అన్న ధైర్యపు మాటలు నీ బిడ్డలు మాట్లాడతారు కాక. దేవుని సమాధానంతో నీ బిడ్డలు నడిపించబడతారు కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ ప్రత్యేకమైనది అన్న నెమ్మది కలిగి వెళ్తావా? నీవు నెమ్మది కలిగి వెళ్ళాలనే ఈ కొరేస్ టాక్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. నా ఆశ ఏంటంటే దేవుని ప్రజలు ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. God bless you. See you tomorrow.